ఇలాఖ పంచాయతీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అని ఆ ఇద్దరు నేతలు రచ్చకెక్కటం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో ఆగకుండా బూడిద రగడ రచ్చకెక్కింది. ఓ టీడీపీ నేత బీజేపీ ఎమ్మెల్యే డస్ట్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా తగ్గేదేలే అంటున్నారు. ఆ రెండు రాయలసీమ జిల్లాల సరిహద్దుల్లో పోలీస్ పహారా, టెన్షన్ సిచ్యువేషన్స్ తో ఆ ఇద్దరి కుస్తీ కాస్త డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఇంతకీ వాళ్ళిద్దరి బూడిద గొడవేంటి? డస్ట్ వార్ సెట్ అయ్యేదెట్లా? అప్పుడు దోస్తి, ఇప్పుడు కుస్తీతో ఆ ఇద్దరి నేతల పంచాయతీ రచ్చరంబోలా అవుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య గొడవ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంపై జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ఫీల్డులోకి దిగారు ఇద్దరు నేతల అనుచరులు. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తానే రంగంలోకి వస్తాను అని చెప్పి హీట్ క్రియేట్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం అనుచరులతోనే తతంగమంతా నడిపిస్తున్నారు. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో ప్రతినిత్యం దాదాపు 4,000 టన్నుల ఫ్లయాస్ పౌడర్ ఉత్పత్తవుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలకు సప్లై చేసేవారట. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం మొదలైంది. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే నేపథ్యంలో తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులతో ఆర్టీపీపీ దగ్గరకు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 2 రోజులుగా ఆర్టీపీపీ తాడిపత్రి మార్గంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయులు గొడవ పడుతారని భావించి నిఘా పెట్టారు. తమ వాహనాల్లో బూడిదను నింపకపోతే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానంటూ వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ ఏర్పడింది. ఫ్లయాష్ తరలింపు విషయంపై ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య 2 రోజులుగా చర్చలు జరిగాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. అంతలోనే వివాదం పెద్దదై ముదిరిపోయింది. జేసీ దివాకర్ రెడ్డి వాహనాలు ఆర్టీపీపీకి వస్తున్నాయని తెలిసి అక్కడ భారీగా మోహరించారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. పరిస్థితి చేయి దాటిపోతే 2 వర్గాలు, ఇద్దరు నేతలు ఆర్టీపీపీ దగ్గర ఎదురెదురు పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అనంతపురం, కడప జిల్లా బార్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ పోస్ట్ పెట్టారు. దాంతో ఆ గట్టున జేపీ వర్గీయులు, ఈ గట్టున ఆది వర్గీయులు అన్నట్లుగానే కంటిన్యూ అవుతోంది పరిస్థితి. బూడిద తమ దగ్గర ఉంది కాబట్టి తమ వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి తమ వాహనాల్లోనే తీసుకెళ్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. జేసీ వాహనాలు వస్తే అడ్డుకుని తీరుతామంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులు పహారా పెట్టి గొడవ జరగకుండా చూస్తున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు వెళ్తే ఎమ్మెల్యే ఆది వర్గం అడ్డుకునే అవకాశం ఉంది. ఆదినారాయణ రెడ్డి లారీలు తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదంటోంది జేసీ వర్గం. దీంతో హై టెన్షన్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట కాకీలు. అయితే బూడిద పంచాయతీ పెద్దదై హడావుడి కావడంతో వివాదం కూటమి పెద్ద నేతల దాకా వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. కూర్చుని మాట్లాడుకుని ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలని, రోడ్డుకు ఎక్కి రచ్చ చేయొద్దని ఇద్దరు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ డస్ట్ గొడవ సమసిపోతుందా? ఇద్దరు నేతలు ఇలానే రాస్తాపే సవాలని పంచాయతీకి దిగుతూనే ఉంటారా అనేది వేచి చూడాలి.